దేవుని బిడ్డలారా, అబ్రహాము ఇస్సాకుని మోరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్ళినప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ గొర్రె ఎక్కడున్నది డాడీ అంటే అబ్రహాం అంటున్నాడు, యెహోవా చూచుకొనును అనేసి అంటున్నాడు. చూడండి, అబ్రహాముకి అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాదు. ఆమెన్. ఎందుకంటే అబ్రహాం ఒక మంచి బిజినెస్ మ్యాన్. ఆయన చంద్రదేవతను ఆరాధించే భక్తుడు అబ్రహాము. ఆయన బిజినెస్ ఆ మెసొపొటేమియా అంతా కూడా వ్యాపిస్తూ ఉన్నది. బిజినెస్ పీక్ లెవెల్స్లో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాం నువ్వు బయటికి వచ్చేసాయి అన్నాడు. ఆమెన్. అబ్రహాం వ్యాపారము నష్టపోయినప్పుడు, అప్పులలో ఉన్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం రాలేదు. కానీ బిజినెస్ మంచిగా ఫ్లరిష్ అవుతూ ఉన్నది. బిజినెస్ మంచిగా పీక్ లెవెల్స్లోకి వెళ్ళింది. కస్టమర్స్ వస్తున్నారు, బిజినెస్ని బుక్ చేసుకుంటూ ఉండే టైంలో సడన్గా అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహాం నీ తండ్రిని ఇంటిని నీ దేశాన్ని విడిచిపెట్టి నేను చూయించు దేశమునకు బయలుదేరు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ టైంలో అబ్రహాము బయటికి రావటం చాలా కష్టం. ఎందుకంటే యెహోవా దేవుణ్ణి గురించిన అవగాహన లేదు. ఆ టైంలో శారాతో అన్నాడు, శారా ఇదిగో యెహోవా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అని బయలుదేరినారు. ఎట్లా బయలుదేరినారంటే ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కానీ వారు ముందుకు సాగిపోతున్నారు. ఆ టైంలో శారా అడిగి ఉండొచ్చు, ఏమండి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే అబ్రహాము అని ఉండొచ్చు, యెహోవా చూచుకొనును. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడదాం. ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరలా శారా అడిగిండొచ్చు, ఏమండి ఏంటిది ఈ యొక్క ఐగుప్తుల మన పరిస్థితి అంటే యెహోవా చూచుకొనును. గట్టిగా చప్పట్లు కొట్టండి. పిల్లలను ఇస్తాను అని చెప్పిన దేవుడు గర్భఫలాన్ని మూసినప్పుడు శారా ఒకవేళ అడిగి ఉండొచ్చు. ఆ టైంలో అబ్రహాం అన్న మాట యెహోవా చూచుకొనును. చప్పట్లు కొట్టండి. అబ్రహాము 75 years వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఆ నక్షత్రాలని ఇస్కరేణువులని చూపెట్టి నేను ఈ విధంగా బ్లెస్ చేయబోతున్నాను అన్నాడు. కానీ 25 years కూడా బ్లెస్సింగ్స్ని బ్లాక్ చేసినప్పుడు మరలా శారా అడిగిండొచ్చు, ఏమండి 75 years అప్పుడు నిన్ను బయటికి తీసుకొని వెళ్ళి ఆ యొక్క నక్షత్రాలను చూపెట్టినాడు దేవుడు, ఏమైంది పిల్లలను ఇవ్వడా అంటే అబ్రహాము అనిండొచ్చు, యెహోవా చూచుకొనును. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ అబ్రహాముకి ఆ మంచి గొప్ప అవగాహన ఉన్నది. తాను నమ్ముకున్న దేవుడు తనను విడిచిపెట్టాడు. గట్టిగా, తాను నమ్ముకున్న దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. తాను నమ్ముకున్న దేవుడు అర్ధాంతరంగా విడిచిపెట్టే దేవుడు కాదు అబ్రహాము దేవుడు. యెహోవా జైరే, లార్డ్ మై ప్రొవైడర్. ఆయన చూసుకుంటాడు. ప్రారంభం నుంచి కూడా అబ్రహాము యొక్క అనుభవం యెహోవా చూసుకొనును. అందుకనే మోరియా పర్వతం మీదకి ఎక్కగానే ఇస్సాకు అడుగుతున్నా, డాడీ గొర్రె ఏది డాడీ అనగానే యెహోవా చూచుకొనును అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప అనుభవంలో ఉన్నాడు అబ్రహాము. ఎందుకు అబ్రహాముకి ఎంత నమ్మకము దేవుని మీద? ఎందుకు? నేను నమ్ముకున్న ఆరాధ్య దైవము నన్ను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడు అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అబ్రహాముకి? ఎందుకు అంత బోల్డ్ గా స్టెప్ తీసుకున్నాడు అబ్రహాం? కారణం ఏంటిదో వినండి. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు మానవునితో నిబంధన చేసినాడు. రా తెలా షామవాలా. మానవుని యొక్క కవెనెంట్ బ్రేక్ అవుతుంది. మానవునికున్న ఒడంబడిక బ్రేక్ అవుతుంది ఒక దినమున. కానీ దేవునితో
మానవునికి నిబంధన జరిగిందంటే ఆ కవనెంట్ బ్రేక్ అయ్యే కవనెంట్ కాదు. చప్పట్లు కొట్టండి. ఆ దినాలలో దేవుడు అబ్రహాముతో కవనెంట్, ఒడంబడిక, నిబంధన చేసుకున్నాడు. ఎప్పుడైతే నిబంధన జరిగిందో వారి మధ్యలో దేవుడు అబ్రహాం పార్ట్నర్స్ అయిపోయినారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొడదాం. అబ్రహాము దేవుడు ఏమైపోయినారు? పార్ట్నర్స్ అయిపోయినారు. ఆ రోజులలో ఒక వ్యక్తికి పార్ట్నర్షిప్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ పార్ట్నర్ ఏం చేస్తాడంటే తన రైట్ చెయ్యి ఈ విధంగా చీరుకొని, ఈ పార్ట్నర్ ఏం చేస్తాడంటే తన రైట్ చెయ్యి ఈ విధంగా చీరుకొని బ్లడ్ కారుతా ఉంటే ఈ రెండు చేతులు ఈ విధంగా ఈ రక్తము ఆ రక్తము కలుస్తుంది. ఈ రోజు నుంచి మనం పార్ట్నర్స్. చప్పట్లు కొట్టండి. దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహాం ఈ రోజు నుంచి నేను నీతో కవనెంట్ చేసుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రోజు నుంచి నేను నీతో నిబంధన చేసుకుంటున్నాను, నీతో ఒడంబడిక చేసుకుంటున్నాను. నీవెవరో నేను ఎవరో నా గురించి నీకు అవగాహన లేదు, కానీ ఈ రోజు నుంచి మనమిద్దరం ఫ్రెండ్స్ మీ. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనమిద్దరం పార్ట్నర్స్ మీ. ఈరోజు నేను నీతో చేస్తున్న ఈ కవనెంట్ అది బ్రేక్ అయ్యే కవనెంట్ కాదు, కానీ దట్ ఈస్ ఇటర్నల్ కవనెంట్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవర్లాస్టింగ్ కవనెంట్, అది శాశ్వత కాలం ఉండే నిబంధన. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు అబ్రహాము గుడ్డిగా బ్లైండ్గా తన దేశాన్ని తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరటానికి కారణం ఏంటంటే, దేవాది దేవుడు అబ్రహాముతో ఒడంబడిక చేసుకున్నాడు. మనిషి ఒక ఒడంబడిక అది బ్రేక్ అవుతుంది ఒక దినమున. కానీ దేవుడు ఒక వ్యక్తితో కవనెంట్, ఒడంబడిక, నిబంధన చేసుకున్నాడంటే, ఒకవేళ ఆ పార్ట్నర్ చనిపోయినా కొన్ని జనరేషన్స్ దాకా ఆ కవనెంట్ దేవుడు కంటిన్యూ చేస్తాడు. ఈ భూమి బ్రతికి ఉన్నంత కాలం ఆ నిబంధన దేవుడు కంటిన్యూ చేస్తూ ఉంటాడు. చప్పట్లు కొట్టాడు. ఎందుకు అబ్రహాం అంత బోల్డ్ గా స్టెప్ తీసుకున్నాడు? ఎందుకు అబ్రహాం అంతరంగంలో ఆ బలమైన విశ్వాసం యాక్టివేట్ అయింది? కారణం ఏంటంటే, మానవుడు అబ్రహాముతో నిబంధన చేసుకోలే, సర్వశక్తి కలిగిన దేవుడు నిబంధన చేసినాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిబంధన అబ్రహాము జీవితంలో ధైర్యాన్ని కలిగించింది. ఉరమ షందల రియాల ధైర్యాన్ని కలిగించింది. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఒకవేళ ఒక సైనికుడు, యుద్ధంలో పనిచేసే సైనికుడు, ఒక రైతు నిబంధన చేసుకున్నారు అంటే, వీళ్ళకున్న ఒప్పందం ఏ విధంగా ఉంటుందంటే, ఈ రైతు యుద్ధము చేయలేడు, సైనికుడు వరి పండించలేడు, కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒడంబడిక, కవనెంట్, నిబంధన ఉన్నది. అప్పుడు వీరి యొక్క పార్ట్నర్షిప్, ఒడంబడిక ఎట్లా కంటిన్యూ అవుతుందంటే, ఈ రైతు మీదకి శత్రువులు వచ్చినప్పుడు సైనికుడు వెళ్ళి యుద్ధం చేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. రెండవదిగా, సైనికుడు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఈ రైతు ఏం చేస్తాడంటే, వరి పండించి సైనికునికి భోజనాన్ని సిద్ధపరుస్తాడు. గట్టిగా. దిస్ ఈస్ ద పార్ట్నర్షిప్ బిట్వీన్, వీళ్ళిద్దరి మధ్యలో ఒడంబడిక, నిబంధన. సైనికుడు రైతును బ్రతికించటానికి యుద్ధం చేస్తాడు, రైతు సైనికుడిని బ్రతికించటానికి
భోజనమును ప్రిపేర్ చేసి ఆ ఉడంబడికను ఏం చేస్తారంటే స్థిరంగా ఉంచుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇన్ కేస్ ఒక పార్ట్నర్ కానీ ఒక పని చేయమని వేరే పార్ట్నర్కి చెప్తే ఆ పార్ట్నర్ ఆ పని చేసి తీరాలా? చప్పట్లు కొట్టండి. ఆ పార్ట్నర్ ఎంత కష్టమైనా ఆ పనిని చెయ్యాలి. ఈ విధంగా అబ్రహాము జీవితంలో దేవుడు నిబంధన చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము జీవితంలో ఎన్నో పోరాటాలు. యంగ్ ఏజ్ లో బయలుదేరినాడు. 100 years వచ్చేంత వరకు పిల్లలు లేరు. కానీ 100 years వచ్చిన తర్వాత దేవుడు ఇస్సాకునిచ్చినాడు. ఏ రోజు కూడా నిరీక్షణకి ఆధారం లేనప్పుడట అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినాడట. గట్టిగా చేపట్టకూడదామా? ఒకటి చెప్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మా వ్యక్తిగత అనుభవం నేను చెప్తున్నాం. మనుషులు ఈరోజు మనతో ఉంటారు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కానీ యేసయ్య మనతో ఒక్కసారి ఉన్నాడంటే మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన ఉంటాడు. గట్టిగా చేపట్లు కొట్టాడు. మనుషులు విడిచిపెడతారేమో. మనుషుల స్వభావం ఏంటిదంటే, మనకు డబ్బు ఉండి హోదా ఉండి సంపద ఉంటే మన దగ్గరికి వస్తారు, మనతో ఉంటారు. మనం అన్నీ నష్టపోయి రోడ్డు మీదకి వస్తే చివరికి పలకరించటానికి కూడా ఎవ్వరు కూడా రారు. అది మనుషుల స్వభావం బిడ్డ. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, నువ్వు పేదవాడిగా ఉన్నప్పుడు నీతో ఉంటాడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీతో ఉంటాడు, నిన్ను అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీతో ఉంటాడు, నువ్వు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళినప్పుడు నీతో ఉంటాడు ఆయన. గట్టిగా చేపట్లు కొడదాం, గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నీకు యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియదు. ఏదో రోగం రాగానే యేసయ్య కావాలి, వ్యాధి రాగానే యేసయ్య కావాలి, ఇల్లు అమ్ముడు పోవాలంటే యేసయ్య కావాలి, భూమి కొనాలి అంటే యేసయ్య కావాలి. ఈ విధంగా వీటి కోసమే యేసుక్రీస్తు ప్రభువుని మనం వాడుకుంటూ ఉంటాం. కానీ వీటికంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. చప్పట్లు కొట్టండి. అందుకని అబ్రహాముకు తెలుసు తాను నమ్ముకున్న దేవుడు ఆయన నమ్మదగిన దేవుడని. నీకు తెలుసా నీ దేవుడు నమ్మదగిన దేవుడని? నాకు తెలుసు అన్న వారు కూడా చేయి పైకి ఎత్తండి. వండర్ఫుల్ బిడ్డ. మనమందరం ఈ అనుభవంలో వెళ్ళాలి నాన్న. మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన నమ్మదగిన దేవుడు. మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే మనిషి యొక్క ఒడంబడిక, కవనంట, అది మధ్యలోనే బ్రేక్ అయిపోతుంది. కానీ దేవుడు ఒక వ్యక్తితో ఒడంబడిక చేస్తే అది ఆయన రాకడ దాకా స్థిరపరిచే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందుకనే ఒకానొక సమయం వచ్చేసింది. ఆ దేవాది దేవుడు పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, పార్ట్నర్ అబ్రహాం, నీ ఒక్కగానొక కుమారుడిని నాకు బలి అర్పించవా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రారంభంలో చెప్పిన ఒక పార్ట్నర్ని ఏదైనా రిక్వెస్ట్ అడిగినాడంటే ఆ పార్ట్నర్ ఏం చేయాలంటే ఆ రిక్వెస్ట్ ఏదో రకంగా తీర్చాలా. చప్పట్లు కొట్టండి. అయితే ఒక్కగానొక కుమారుడు పుట్టినాడు, ఇస్సాకు. పుట్టగానే ఆ దేవాది దేవుడైన పార్ట్నర్ అబ్రహాం దగ్గరికి వచ్చేట్టున్నాడు. అబ్రహాం, మై పార్ట్నర్, మై ఫ్రెండ్, నీ ఒక్కగానొక కొడుకుని నాకు మోరియా పర్వతం మీదకి
తీసుకొని వచ్చి బలర్పించవా అంటున్నాడు. చూడండి ఎంత కష్టంగా ఉంటుంది. ఇక బయలుదేరుతూ ఉన్నాడు అబ్రహాము. ఎవరిని తీసుకొని? ఒక్కగానొక్క కుమారుని తీసుకొని బయలుదేరుతున్నాడు. హల్లెలూయా. 100 years తర్వాత పుట్టినాడు ఆ కొడుకు. పార్ట్నర్ అయిన దేవుడు అంటున్నాడు, అబ్రహాం ఇదిగో ఆ మోరియా పర్వతం కనబడుతున్న చూడు, ఆ మోరియా పర్వతం మీదకి నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలర్పించవా అని అడుగుతున్నాడు. ఇక అబ్రహాము చూడండి తన పార్ట్నర్ అడుగుతున్నాడు. ఇక పార్ట్నర్ హృదయ వాంఛను తీర్చాలా. హల్లెలూయా. ఇక ఒక్కగానొక్క కుమారుని తీసుకొని మోరియా పర్వతానికి బయలుదేరుతున్నాడు. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, డాడీ ఆ గొర్రె ఏది డాడీ? కట్టెలను తీసుకొని వచ్చినావు, కత్తిని తీసుకొని వచ్చినావు, సమస్తమును తీసుకొని వచ్చినావు డాడీ, ఆ గొర్రె ఏది డాడీ అని అడగగానే అబ్రహాం అంటున్నాడు, యెహోవా చూసుకొనును. హల్లెలూయా. మరలా ఇస్సాకు అంటున్నాడు, డాడీ ఆ గొర్రె ఏది డాడీ అనగానే అబ్రహాం అంటున్నాడు, నానా ఆ గొర్రె ఎవరో కాదు కానీ నీవే ఆ గొర్రె, నిన్ను దేవుడు బలి కోరుతూ ఉన్నాడు. వా. అబ్రహాము చూడండి గుండె పగిలిపోయిన అనుభవం. ఉరామా షందరల రియాల చేతులు కట్టేస్తున్నాడు. ఇక గుండె పగిలిపోతున్నది ఇస్సాకుది. అబ్రహాము గుండె పగిలిపోతున్నది. ఇక చివరికి ఇస్సాకు చేతులని కట్టేసి ఇక ఇస్సాకును ఏం చేస్తున్నాడంటే ఆ బలిపీఠం మీద పండుకోబెడుతున్నాడు అబ్రహాం. వా, ఎంత భయంకరమైన అనుభవం చూడండి. మన బిడ్డలు బయటికి వెళ్తే 10 సార్లు మనం చూస్తాం, కానీ ఒక్క కుమారుణ్ణి ఆ పార్ట్నర్ కోసం బలి అర్పించడానికి అబ్రహాము సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే ఇస్సాకుని బలి అర్పించడానికి కర్ర ఎత్తి కత్తి ఎత్తి బలి అర్పించడం సిద్ధపడ్డాడో అప్పుడే దేవుడు అంటున్నాడు, అబ్రహాం అబ్రహాం నాకు బలి ఇవ్వటానికి నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నువ్వు వెనకాడలేదు. ఇందు మూలముగా నీవు నాకు భయపడువాడవని నేను నమ్ముచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇదిగో నీకోసం అక్కడ ఒక గొర్రెని నేను సిద్ధపరిచినాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇదిగో ఆ పొదల మధ్యలో నీ కుమారుని నిమిత్తం ఒక గొర్రెని నేను సిద్ధపరిచిన, ఆ గొర్రెని నాకు బలిగా అర్పించేసాయి. గట్టిగా చేతుల పైకెత్తుదాం, చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం.